ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. గడిచిన రాత్రి దేవుడు తన విస్తారమైన రెక్కల క్రింద మనలని చాలా అద్భుతకరముగా కాపాడిన దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయమున నీకు మేమందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దేవాగత రాత్రి అందయు ఏ తెగులు మా గూడారమునకు సమీపింపకుండా అగ్నిమయమైన రథముల చేతను గురముల చేతను మాకు కావలి అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. దేవా, ఈ దినమందు నీవు మాతో మాట్లాడపోవచ్చున్నందుకు నీకు స్తోత్రం. యేసయ్య నామములోనే ఆమేన్. అనేకమైన ఆశ కలిగి ఒక నూతన దినములోనికి ప్రవేశించిన మనతో దేవుని వాక్యం చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉంటున్నారు. 1 పేతురు 5వ అధ్యాయం దాని 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చిందించుచున్నాడు గనక మీ చింద యావత్తు ఆయన మీద వెయ్యుడి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు సంఘమును బలపరచి మాట్లాడుచున్నటువంటి యొక్క వచన భాగమే, ఆయన మిమ్మును గురించి చిందించుచున్నాడు గనక మీ చింద యావత్తు ఆయన మీద వెయ్యుడి. అక్కడతో తను ముగించడం లేదు. తను మరలా ఆ మాటను కంటిన్యూయేషన్ చేస్తూ, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అని కూడా దానితో ఆడు చేశారు. స్తోత్రం. అనేకమైన ఆలోచనలు, తలంబులు ఒక మానవుని జీవితంలో కలవరమును పుట్టిస్తున్నటువంటి దినములలో మనం ఉంటున్నాం. ఉదయం లేవగానే ఈరోజు చేయవలసినటువంటి పనులు, ఈరోజు చేసి ముగించాల్సినటువంటి అనేకమైన పనులు ఎలా నేను పూర్తి చేయాలి, ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది, టెన్షన్స్ ఎలా వీటిని ఓవర్కమ్ చేయాలో తెలియని చాలామంది మనుషులు ఉన్నారు. కానీ యేసు ప్రభు నందు విశ్వసించుచున్న ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం సెలవిచ్చుచున్నారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది శ్రద్ధగా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చింద యావత్తు ఒక మానవుని జీవితంలో అతనికి ఉన్నటువంటి కాన్సన్ట్రేషను తారుమారు చేస్తాడండి. చింద యావత్తు ఒక జీవితమును నిరాశలోనికి నెట్టివేస్తుంది. కానీ వచనం చెప్తుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, సింహం కాదు కదా, సింహం అయితే కాదు, సింహము వలె ఎవరిని మృంగుదునా, నోరు విప్పుకొని నోరు తెరిచి పెట్టుకొని ఒట్టిగానే గర్జించినటువంటి స్వరము వినిపిస్తూ తిరుగుచున్నాడు. ఆ గర్జన స్వరమును విని ఎవడైతే భయపడుతూ ఉంటాడో అతన్ని వెంటాడుతాడు, అతన్ని ఫాలో అయి అతన్ని తారుమారు చేస్తాడు. అపవాది యొక్క ప్లాన్, అపవాది యొక్క పద్ధతి ఎలా ఉంటుంది? ఈ ఉదయకాల సమయం అడవిలో ఉన్నటువంటి సింహములు వేకుజామున లేచి అడవిలో తిరుగుతూ ఏమి దొరకకపోతే అదొక ప్రశాంతమైన స్థలంలోనికి వెళ్ళి చక్కగా పడుకొని గర్జన స్వరమును వినిపిస్తాడండి. ఆ గర్జన స్వరం వినబడుచున్నప్పుడు అడవిలలో ఎక్కడైనా మేత మేయుచున్నా, నీళ్లు త్రాగుచున్నా బలహీనులైనటువంటి జంతువులు ఉన్నాయి. బలవంతులైనటువంటి జంతువులు కాదు, బలహీనులైనటువంటి జంతువులు. అదేమిటి అంటే కుందేలు, అలాంటి చిన్న
జింగ లాంటి జంతువులు. ఆ గర్జన స్వరం వినబడుచున్నప్పుడు అవి ఉన్న చోట నుండి గురి లేకుండా ఆగమాగం పరుగెత్తుతుంది. పరుగెత్తుచుండగా ఈ సింహరాజు ఆ పారిపోవుచున్న కుందేలు మీదనో జింగ మీదనో గురి పెట్టుకొని వాటిని వెంటాడుతుంది. పారిపోయే కొలది గర్జన స్వరముతో వెంటాడుచున్న సింహరాజువును చూసి లక్ష్యం తప్పిపోయి గురి తప్పిపోయి అవి ఆటోమేటిక్లీ పడిపోతుంది. పడిపోయినప్పుడు సింహరాజుకు చక్కని భోజనముగా మార్చబడుతుంది. నా ప్రియమిత్రమా, ఆత్మీయ జీవితంలో కూడా యూదా గోత్రపు సింహమైన దేవుడు నీకు నాథుడు అయి నాయకుడవై ఉంటుండగా నీ చెవిలలో ఈ ఉదయకాల సమయం వినబడుచున్న భయానకమైన స్వరము నీవు వాటి మీద శ్రద్ధ పెట్టనీయకుండా దేవుని వాక్యం జీవం కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గముల కంటే వాడిగలదై నీతో కూడా ఉన్న వచనం మీద నీవు ఆధారపడాలి. ఆ వచనం నీ చెవులలో వినబడాలి. అప్పుల బాధలనియో అనారోగ్యమనియో అసమాధానం పుట్టిస్తున్న పైశాచిక తప్పు స్వరము కంటే నీకు సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చిన యేసు ప్రభు వారి యొక్క స్వరం నీ హృదయంలో నీ చెవులలో వినబడగలిగినట్లయితే సింహపు శక్కుదులు నేనేమీ చేయలేడు. సింహం గర్జించు సింహం వలె కదా, అట్లనే ఉన్నది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, సింహం కాదు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. స్తోత్రం. తిరుగుతూనే ఉన్నాడు. ఈరోజు గుర్తించండి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని నీవు ఆశించినట్లయితే ప్రతిరోజు దేవునికి సమర్పణ కలిగిన హృదయం కలవారై ఉండుడి. ఒక ఉదాహరణ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక ఊరిలో ఒక కుమారుడు తల్లి నివసించుచున్నటువంటి ఒక చిన్ని భవనం. భర్త లేని విధవరాలు అయిపోయినటువంటి ఆ స్త్రీ ఆ కుమారుని చదివించడానికి కొన్ని మంచి నాటుకోడ్లను పెంచి వాటి గుడ్లను అమ్మి ఆ ఇల్లు పోషింపబడుతుండేను. అయితే కౌమార దశలో ఉన్నటువంటి ఆ కుమారుడు ఆట మీద చాలా ఇంట్రెస్ట్ కలిగిన ఫ్రెండ్స్ కలిగిన వాడు. ఈ తల్లి ప్రతిరోజు సాయంకాలం కాగానే ఆ కుమారునితో అంటాడు, నాన్న నీ ఆట ముగించుకుంటూ వచ్చినప్పుడు మన కోడ్ల యొక్క బోనుకి తలుపు వేసి రావాలి అని ప్రతిరోజు చెప్పే తల్లి. వాడు ప్రతిరోజు అలాగనే చేస్తూ వచ్చేవాడు. కానీ ఒక్కరోజు ఆటలలో పడి ఆ కుమారుడు ఆ కోడుల యొక్క బోను వేయడం మర్చిపోయాడు. ఆ గూడును తలుపు వేయడం మర్చిపోయాడు. ఉదయకాలం వరకు తనకది గుర్తుకు రాలే. ఉదయమున ఆ కుమారుడు లేచినప్పుడు తల్లి చెప్పుచున్నటువంటి ఒక దుఃఖకరమైన వార్త ఏమిటి అంటే, నాయనా మన కోళ్ళన్నిటినీ నక్క పట్టుకొని పోయింది. అప్పుడు వానికి గుర్తుకొచ్చింది, అయ్యో నేను నిన్న రాత్రి ఆ తలుపు ఆ కోడి ఉన్నటువంటి బోన్ల యొక్క లేదా గూడు యొక్క తలుపు వేయడం నేను మర్చిపోయాను. వెంటనే వాడు వాళ్ళ మమ్మీతో ఒక మాట అన్నాడు, మమ్మీ ఇన్ని రోజుల నుండి నేను ఆ తలుపు వేస్తూ వచ్చాను, కానీ ఈ ఒక్కరోజు వేయకపోతే అదే రోజే దొరికిందా నక్కకు రావడానికి, అదే రోజే దొరికిందా నక్కకు రావడానికి. ఆ తల్లి వెంటనే చెప్పారు, నాయనా అట్లా కాదు, ప్రతిరోజు నక్క ఈ కోడ్ల గూడు దగ్గరికి వచ్చి వెళుతుండేను, కానీ తలుపు వేసి ఉండడము ద్వారా ఒక్క కోడిని కూడా ముట్టడానికి ఛాన్స్ లేకపోయింది. కానీ నిన్నటిలా సేమ్ ప్రతిరోజు వచ్చినట్టు నిన్న కూడా వచ్చినప్పుడు తలుపు తీయబడి ఉంటుంది. సునాయాసేన లోపలికి వెళ్ళి
నక్క ఆ కోడ్లన్నిటిని పట్టుకొని వెళ్ళిపోయింది. ఇది మనకు ఒక ఆత్మీయ గుణపాఠమును నేర్పిస్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితం పరిపక్వముగా కాపాడవలసినటువంటిదే. నిన్ను మింగడానికి, లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న అపవాదుల యొక్క శక్తుల మధ్యలో ఉన్నావు. నీవు చాలా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితమును, నీ కుటుంబ జీవితమును, నీ వైవాహిక జీవితమును కాపాడకపోతే ఎక్కడైనా పాపిష్టి తలంపులతో, పాపిష్టి చూపులతో, పాపిష్టి చేష్టలతో తలుపును అపవాది దూరదగినట్లు తెరిచిపెట్టిన ఎడల నిశ్చయముగా వాడు నీ ఇల్లును కూల్చివేస్తాడు. రక్షించుటకు ఎవరు ఉండరు. ఈ ఉదయకాల సమయం నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దేవుడు నీకు కంచె వేసి ఉంటుండగా, దేవుడు నీకు సహాయపడుతున్నటువంటి అనుభవం కలిగి నీ ఉంటుండగా, ప్రభు మీద నీవు ఆధారపడినటువంటి వ్యక్తిగా నీ జీవించుచున్నటువంటి సమయంలో అపవాది నిన్నేమి చేయలేము. కారణం, అగ్ని కంచెగా కావలిగా ఉన్నటువంటి దేవుడవు ఈ ఉదయకాల సమయం కూడా నీతో కూడా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు కావలిగా ఉన్నాడు. కానీ నీవు చేయవలసినది ఒకటే, జాగ్రత్త పడాలి. కారణం, బైబిల్ చాలా స్పష్టముగా చెప్పుచున్నాడు, గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటున్నారు. ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుచున్నాడు, ప్రతిరోజు నీ ఇంటి చుట్టూ తిరుగుచున్నాడు, ప్రతిరోజు నీ వ్యాపారం చుట్టూ తిరుగుచున్నాడు, ప్రతిరోజు నీ పంట పొలాల చుట్టూ తిరుగుచున్నాడు. వాని పని అదే. కానీ నీవి ఉదయకాల సమయం గుర్తించండి, ఇశ్రాయేలుల దేవుడు నాకు కావలిగా ఉన్నాడు అని చెప్పి ఆయనతో కూడా నడిచినటువంటి అనుభవం నీకున్నట్లయితే అపవాది నిన్నేమీ చేయలేదు. స్తోత్రం. చాలా మట్టికి మనుషులు పరాజితులు అవుతున్నటువంటి ఒక అనుభవమును మనం చదివాము. ఆయన మిమ్మును గురించి చిందించుచున్నాడు గనక మీ చింద యావత్తు ఆయన మీద వేయుడి. మనం ఆయన మీద వేసే వాళ్ళం కాదు. సాధ్యమైనంత వరకు చింద యావత్తులతో మనం తిరిగేవాళ్ళం. ప్రభు చక్కగా నిన్ను పిలుచుచున్నారు. ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. హల్లెలూయా. విశ్రాంతి ఇవ్వగలిగిన, విశ్రాంతి పొందగలిగిన స్థలం దేవుని ప్రసన్నత కలిగిన సన్నిధియే. దేవుని సన్నిధి నీతో కూడా ఉన్నప్పుడు అపవాదికి, గర్జించు సింహము వలె తిరుగుచున్న దుష్ట శక్తులకు నీ మీద, నీ చరముల మీద అధికారం ఉండదు. ప్రభుని రక్తం నిర్దోషమైనదై, నిష్కళంకమైనదై, అమూల్యమైనదై ఉండున్నటువంటి రక్తముతో నీవి ఉదయకాల సమయం ముద్ర చేయబడాలి. దేవునికి నీ మొర పెట్టాలి. ప్రభువా, నేను నీ కుమారుడిగా, కుమార్తెగా జీవించడానికి ఇష్టపడుచున్నాను. శత్రు భయం నుండి నన్ను విడిపించండి, శత్రు భయం నుండి నన్ను రక్షించండి. నీవే నాకు కేడమై, నీవే నాకు దేవుడవై, నీవే నాకు ధైర్యమై ఉండి నన్ను నడిపించు ప్రభువా అని నీవు ప్రార్థించగలిగితే పరాజయ భయము నాకు మీ మీద అధికారం లేదు. నీ కుటుంబమును నడిపించే నాథుడవైనే, నీ వ్యాపారమును హ్యాండిల్ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయనే. తారుమరైపోవచ్చున్న నీ జీవితాన్ని సరిచేయగలిగినటువంటి దేవుడవైనే. నిన్ను పాడు చేయుచున్న అనారోగ్యమును నయం చేయగలిగిన వైద్యుడవు ఆయనే. అప్పుల బాధలు నిన్ను కృంగదీస్తున్నావా? ఎదుట వ్యక్తులు నీ కొరకు విరుద్ధముగా మాట్లాడిన మాటలపు శక్తి నిన్ను పరాజితుడిగా మార్చేస్తడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో దేవుని మాటలు జీవం కలిగినదై ఉంటుంది. నా ప్రియ సహోదర, నా ప్రియ సహోదరి, నా మాటలు వింటున్నటువంటి అక్క చెల్లెలారా, అన్నతమ్ముళ్ళారా, నీ జీవితాన్ని మరుగుపరచడానికి పరలోకపు మహిమను విడిచిన యేసు ప్రభు ఈరోజు నీ హృదయమును కోరుచూ ఉంటున్నారు. అపవాది నీ చుట్టూ తిరుగుచున్నప్పుడు, అపవాది నీ పరాజయం కొరకు ఎదురు చూచుచున్నప్పుడు నిన్ను విజయంతో నడిపించడానికి దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం నీ వెళ్ళుచున్నటువంటి త్రోవలో, నీ చేయబోచున్న పనులలో, నీ విద్యాభ్యాస మేఖలలో, నీ చదువు విషయములలో
దేవుని సహాయం ఈ పగల్ నీవు కోరుచున్నట్లయితే శత్రువుల ఎదుట బల్ల భోజనం సిద్ధపరచుచున్న దేవుడవే నీవు పూజించుచున్నటువంటి దేవుడవు. ఆ ప్రభు నీ కొరకు మాట్లాడుచున్నాడు. ఆ ప్రభు ఈ పగలు నీతో కూడా రావడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభు కొరకు నీ హృదయ తలుపులను తీయగలిగినట్లయితే అపవాది నిన్నేమీ చేయలేడు. శత్రు భయం నీకుండదు. దేవుడు తన యొక్క అగ్ని కంచెలో నిన్ను కాచి కాపాడుటకు సమర్థుడవై ఉన్నాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినట్లు ఈ ఉదయకాల సమయం నిన్ను నీ కుటుంబాన్ని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. అందరూ దీవింపబడాలని, అందరూ ఆయన రక్తంలో మరుగు చేయబడాలని ఎక్స్పెషల్లీ నిన్నే ప్రభు ఈ ఉదయకాల సమయం కోరుచున్నారండి. ప్రభు కొరకు జీవించడానికి, నీ చింద యావత్తు ఆయన మీద వేయడానికి నీవు మనసు అర్పించిన ఎడల నిశ్చయముగా ప్రభు నిన్ను ఆదరించి నడిపిస్తాడు. ప్రభు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. ప్రభు ఒక సమాధానకర్తయాగు దేవుడవై తోడున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వోన్నతుడవు, సర్వ అధికారి, సర్వశక్తిమంతుడవైన దేవుడవు. ప్రైజ్ ది లార్డ్. చాలా మట్టికి నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను గుర్తించకపోయినా, నీ ఇంటి ప్రక్కన ఉన్నవారే నీ కష్టంలో నీకు సహాయపడకపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడవై నిన్నే వెతుకుచున్నాడు. నిన్ను వెతికి ఆయన పరలోకపు మహిమను విడిచి లోకములోనికి వచ్చాడు. ఈ దినమందు ఆ ప్రభు కొరకు నీ హృదయం సమర్పించగలవా? ఈ దినమందు ఆ ప్రభును నీ రక్షకుడుగా అంగీకరించడానికి నీవు ఇష్టపడతావా? ఇదొక కులానికి చెందిన దేవుడవు కాదు, ఇదొక మతానికి చెందిన దేవుడవు కాదు. ప్రభు సగేల మానవ జాతి యొక్క పాప పరిహారార్థమైన బలిగా అర్పింపబడుటకు, అనగా నీవు నేను చేసినటువంటి ప్రతి పాప పరిహారార్థ బలిగా మనం అనుభవించవలసినటువంటి వేతనలను వ్యతలను మన కొరకు అనుభవించి ప్రాణం వెచ్చి మనల్ని రక్షించిన దేవుడవై ఉన్నారు. ఈ దినమందు ఆయన ఎదుట మనం సాగిలపడదాం, తలలు వంచుదామండి. కనిగర సంపన్నుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పకలు ఆయన మనల్ని నడిపింపబోచున్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడవై ఉన్నాడు. మనం ప్రార్థిస్తాం. మమ్ములని మిక్కిలిగా ప్రేమించుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మా పతనం చూడడానికి ఎదురు చూచుచున్న పైశాచికతపు శక్తులలో నుండి, మాంత్రిక శక్తులలో నుండి, చెత్తపడి శక్తులలో నుండి మమ్మల్ని విడిపించి కావలిగాయగలిగిన శక్తి కలిగిన దేవుడవై నీ ఉన్నందుకు స్తోత్రం. ప్రభువా, నాతో కూడా ఏకీభవించి ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి నిమిత్తమై నీకు వందనాలు. దేవా, వారికి ఉన్నటువంటి ప్రతి విషయమునందు నీ సహాయం వారికి కావాలి. చదువుచున్నటువంటి యవనస్తులు, చదువుచున్నటువంటి చిన్నారులు, వారికి ఎదురవుతున్న ఈ ఎగ్జామ్ అనబడు భయము నుండి వారిని విడిపించండి. ప్రభువా, ఆ ఎగ్జామ్ హాల్లో నీ వారికి తోడుగా ఉండి నడిపించండి. ఉద్యోగ రంగంలో నీ వారికి తోడుగా ఉండి ధైర్యపరచండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోరుచున్నటువంటి వారు ఉన్నారు. ఈ కాల సమయం వారి వ్యాపారంలో విజయం పొందడానికి ఇష్టపడుచున్నటువంటి వారు ఉన్నారు. పాడి పంటలు దీవింపబడాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. అన్నిటికంటే ఉపరిగా వారిలో కుంగదీస్తున్నా, వారిని పరాజితులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నా అనారోగ్యపు పరిస్థితి నుండి వారిని రక్షించండి. జీవం కలిగిన దేవ, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి వారిని రక్షించండి. నీ నమ్మదగిన దేవుడవయ్యా, మా చింత యావత్తు నీ మీద వేయుచున్నాము. నీ మోయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడవై ఉన్నందుకు స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నుండి మా హృదయంలో నివసించి మాతో కూడా నీవు రావాలని మనసారా కోరుతూ ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ తరములను సమృద్ధిగా ఈ దినమందు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. దినదినం నూతనమైన సందేశం మీరు కావాలని కోరుచున్నటువంటి వారైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొత్తండి. అదే విధముగా మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. ప్రతిదినం మీ కొరకు ప్రార్థించడానికి మేము రెస్పాన్సిబిలిటీ కలిగిన వారై ఉంటున్నాం. నిశ్చయముగా మీ కుటుంబములో, మీ వ్యాపారములో దేవుడు మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఈ దినమందు దేవుని మహాకృప
మీకును మీ ప్రయాణములకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.